అయినా ప్రతి ఫస్ట్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్ కి ఒక డౌట్ అయితే వచ్చి ఉంటది. మనం జాయిన్ అయింది సిఎస్సి కదా, కానీ మనకెందుకు త్రిబుల్ ఎలక్ట్రికల్ బి త్రిబుల్ అని చెప్పి సిఎస్సి కి సంబంధం లేని సబ్జెక్టులన్నీ చెప్తా ఉంటారు. ఒకవేళ మీకు డౌట్ వచ్చి మీరు కనుక ఏ ఫ్యాకల్టీనైనా పోయి అడిగారంటే ఇవన్నీ సిఎస్సి కి రిలేటెడ్ కాదు కదా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారని. మీరు ఏ కోర్స్ తీసుకున్నా మీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇవంతా బేసిక్స్ అనమాట. సివిల్ లో బేసిక్స్, ఇంకా బి త్రిబుల్ ఎలక్ట్రికల్ ఇవన్నీ బేసిక్స్ నేర్చుకోవాలి, అందుకే బేసిక్స్ వరకు చెప్తారని చెప్తారు. కానీ నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే 8th 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మేము అయ్యే బేసిక్స్ చదువుకొని వచ్చాం. మాకై రాకే కదా మేము సిఎస్సి చేరింది. ఇవే అనుకుంటే మధ్యలో డ్రాయింగ్ ఒకటి, డ్రాఫ్టర్ కొనాలి, 15 చార్ట్లు సబ్మిట్ చేయాలి. అసలు సిఎస్సి స్టూడెంట్స్ కి డ్రాయింగ్ తో ఏం పని బ్రో? సరేలే ఏదో కొంత ఉపయోగం ఉంటదనే అనుకుందాం. అవి లైట్ గా చెప్పుకుంటూ సిఎస్సి కావాల్సిన సబ్జెక్ట్స్, సి లాంగ్వేజ్ ఇవి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటే ఓకే. కానీ అలా కాదే, దీని అమ్మ జీవితం సిఎస్సి లో ఉన్నట్టు సబ్జెక్టులైనా క్లియర్ చేయొచ్చు, కానీ ఆ డ్రాయింగ్, ఆ బి త్రిబుల్, ఆ ఎలక్ట్రికల్ అవి మాత్రం పాస్ అవ్వలేము. బేసిక్ నాలెడ్జ్ కోసం అన్నప్పుడు సింపుల్ గా చెప్పి ఈజీగా పాస్ చేయొచ్చు కదా, అలా చేయరు. నాకు ఒక్కడికే ఇలా అనిపించిందా, లేకపోతే మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. అండ్ ఇంకా మనల్ని ఎవరైతే ఫాలో చేయలేదు ఇప్పుడే ఫాలో చేసుకోండి.